మోహన్ బాబు డిసిప్లిన్ అనేది ఇండస్ట్రీ అంతా మాట్లాడుతుంటారు. ఏదో ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనిషి అన్న కొన్ని వీక్నెస్లు ఉంటాయి, కొన్ని మంచి గుణాలు ఉంటాయి. ఒకరోజు ఫోన్ చేశాడు, ఎప్పుడు రోజు లక్ష్మీ ప్రసన్న లేకపోతే ఆయన హీరో అయ్యే సమస్య లేదు. దాసనారాయణరావు గారి వీడియో చూసాం ఆ సమాధుల దగ్గర అంతా చూసిన తర్వాత. ఎంత పెద్ద పెద్ద వాళ్ళ సమాధికి దిక్కులేదు. నేను ఒకసారి అల్లూరి సీతారామరాజు గారి సమాధి చూస్తానికి వెళ్ళాను. బయటికి చెప్పినంతగా మనం ఎవరిలో రెస్పాండ్ అవ్వం. వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీలో ఉంది. సో అది ఎందుకు అట్టా ఉంది అంటే దానికి సమాధానం ఎవరు చెప్పాలి? మోహన్ బాబు డిసిప్లిన్ అనేది ఇండస్ట్రీ అంతా మాట్లాడుతుంటారు. కానీ కొంతమంది ఆ డిసిప్లిన్ వల్ల ఇబ్బంది పడ్డామని చెప్పి కామెంట్లు కూడా చేస్తుంటారు కదా. ఉంటాయమ్మా, డిసిప్లిన్లో ఇబ్బంది ఉంటాయి అని కోప్పడతారు. ఆయన ప్రొడక్షన్ అయినా ఏదో ఉంటాయి, అన్నీ ఉంటాయి. మనిషి అన్న కొన్ని వీక్నెస్లు ఉంటాయి, కొన్ని మంచి గుణాలు ఉంటాయి. ఎస్, మంచిని తీసుకోవాలి, చెడును వదిలేయాలి మనం. ఎస్, ఓకే. మోహన్ బాబుతో ఎక్స్పీరియన్స్లు ఏమున్నాయి సార్ మీకు? గుడ్ ఆర్ బ్యాడ్? బ్యాడ్ ఏం లేవు. ఏదైనా బోళా మనిషి ఏముంటుంది, మంచాడు. నా వరకు నాకు చాలా మంచాడు. అదే ఒకరోజు ఫోన్ చేశాడు, ఎప్పుడు రోజు ఫోన్ చేసి నేను ఆయన్ని డేట్లు అడగాలి అనుకుని ఎవరికో చెప్పా. వెళ్ళి అడుగు చేస్తాడేమో మోహన్ బాబు. పొద్దున్నే ఫోన్ చేశాడు 6:30కి. తమ్ముడు ఏం చేస్తున్నావు? ఏం లేదన్నా. ఏంటన్నా? ఇప్పుడు డేట్లు అడగాలంటే నువ్వు డైరెక్ట్గా నన్ను అడగొచ్చు కదా, ఎవరికో చెప్పటం ఎందుకు? నీకు నాకు ఒక మంచిలో మనిషి కావాలన్నా. అక్కర్లేదులేను అన్నాక ఆయన ఒక మాట చెప్పాడు. నువ్వు నేను మన కష్టంతో మనం డెవలప్ చేసుకుంటున్నాం. మన జీవితాలు మనం డెవలప్ చేసుకుంటున్నాం. సో అందుకని మధ్యవర్తులు లేకుండా మనం ఉంటాం కరెక్ట్ ఎప్పుడైనా కానీ అని ఆ రోజు అన్నాడు. వావ్. మధ్యవర్తులు అక్కర్లా. నువ్వెవరో నువ్వే బిల్డ్ చేసుకున్నావు, నేనెవరినో నేనే బిల్డ్ చేసుకున్నా. అంటే ప్రొడక్షన్ హౌస్ ఆయన పెట్టుకుని ఆయనే హీరోగా డెవలప్ అయ్యాడు. అవును. లక్ష్మీ ప్రసన్న లేకపోతే ఆయన హీరో అయ్యే సమస్య లేదు. ఆ కంపెనీతోనే ఆయన డెవలప్ చేసి 40-50 సినిమాలు చేశాడు. పెద్ద పెద్ద హిట్లు ఉన్నాయి, పెద్ద సూపర్ హిట్స్, కలెక్షన్ కింగ్. ఆయనే పెంచుకుంటూ పోయాడు. సో నేను కూడా చిన్నయ్య చెప్పుకొని నా సినిమాలు నేను చేసుకుంటాను, నా బతుకు నేను బతుకుతున్నాను. సో ఆయన అన్నమాట. అందుకని మనం ఎవరి మీద ఆధారపడద్దు, డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఎప్పుడైనా నేను అట్టాకి చేస్తాను, నువ్వు అట్టాకి చేయని సలహా ఇచ్చాడు. వావ్, సూపర్ సార్. మోహన్ బాబు గారు కావచ్చు, మీరు కావచ్చు, దాసనారాయణరావు గారు కావచ్చు. మొన్న ఒక వీడియో చూసాను సార్, దాసనారాయణరావు గారి జయంతికో వర్ధంతికో. మొన్న ఒక దాసనారాయణరావు గారి సమాధుల దగ్గర ఏంటి ఇలా అయిపోయింది దాసరి గారు, మొన్ననే కదా ఆయన ఉంది, ఇండస్ట్రీకి ఏదున్నా ఆయన ఉండేవాడు, ఆయన చుట్టూ ఒక 50 మంది బతికేవాళ్ళు. అట్లాంటిది దాసనారాయణరావు గారి వీడియో చూసాం ఆ సమాధుల దగ్గర అంతా చూసిన తర్వాత. ఏంటి సార్ పరిస్థితి అసలు? దాసరి గారి చరిత్ర ఇండస్ట్రీలో ఏం లేదు. ఎక్కడికి పోదామా, చరిత్ర ఎక్కడికి పోతుంది? ఆయన చేసిందే దాని గురించి ఎంతగా చెప్పుకున్నా తరగదు. ఈ సమాధులు అంటారా, వీటన్నిటినీ ఇప్పుడు మనం ఎంత పెద్ద పెద్ద వాళ్ళ సమాధికి దిక్కులేదు. నేను ఒకసారి అల్లూరి సీతారామరాజు గారి సమాధి చూస్తానికి వెళ్ళా. అవునా? మన్యంలో. ఓకే. వాళ్ళ ఊళ్ళో ఉంది, చండాలంగా ఉంటుంది. ఓకే. మెయింటెనెన్స్ లేదు. ఇప్పుడు ఎట్ట చేశారో తెలియదు, అప్పుడైతే భయంకరంగా ఉంది. సో బయటికి చెప్పినంతగా మనం ఎవరిలో రెస్పాండ్ అవ్వం. బయట మాట్లాడతాం, ఇది చేస్తాం. ఇప్పుడు మేము ఇక్కడ ఆయన రఘుపతి అంకి గారి విగ్రహం పెట్టాం, చిత్తూరు నాగి గారి విగ్రహం పెట్టాం, పెట్టాం. దాన్ని ఎవరన్నా చూస్తారా? ఓ దండ పడేస్తాం. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి అది ఎండి మాడి మసి అయిపోతూ ఉంటుంది. ఆ మధ్య ఒక రోజు నల్లగా అయిపోయింది అని చెప్పి నేను నీళ్ళు కడిగా. ఆ తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు రోజు నీళ్లు కొడుతున్నారు, అది వేరే సంగతి. లేకపోతే అసలు గుర్తుపట్టకుండా అయిపోయినాయి. మనం బంగారం రంగు వేసాం కానీ నల్ల రంగు వచ్చేసినాయి. సో ఒక రోజు కడుగుతుంటే చూసి పాప మున్సిపాలిటీ వాళ్ళు, సార్ మేము ఎప్పుడు చేస్తాం సార్, వాళ్ళు ఎప్పుడు నీళ్ళు వెళ్ళినా కొడుతున్నారు ఎప్పుడు. ఓకే. సో దుమ్ము పడ్డా. ఓకే. సో ఎవరికి పట్టలేదు, ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఉంది అనుకుంటా ఉంటారు. సో దాంతో అక్కడ ఏంటంటే ఫ్యామిలీ చూసుకోవాలి. అదే
ఫ్యామిలీ ఏరియాలో పెట్టారు అది. ఇక్కడ సిటీలో ఉంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉంది చాంబర్లో విగ్రహం ఉంది, అవును. దాన్ని రోజు జాగ్రత్తగా చూసుకుంటాను. చాంబర్లో ఒకటి, చిత్రపూర్ కాలనీ దగ్గర ఒకటి ఉంది. అవన్నీ చూసుకుంటున్నాను కదా. సో మనకు అందుబాటులో ఉన్నాయి కూడా చూస్తున్నాం. రోజు అక్కడికి వెళ్ళి చూడాలంటే వాళ్ళ పర్సనల్ ప్రాపర్టీలో ఉంది అది. ఓకే. సో అది ఎందుకు అట్టా ఉంది అంటే దానికి సమాధానం ఎవరు చెప్పాలి? అదే మనం చెప్పలేము. ఓకే. ఏంటి సార్ ఫ్యామిలీ పొజిషన్ ఏంటి? ఫ్యామిలీ మనకు తెలియదు, బాగానే ఉంటారు, ఉంటుంది. ఓకే. ఇండస్ట్రీ మొత్తం అయితే ఒకటి మిస్ అవుతుంది ఆయన్ని అనేది అయితే ఉంది. 100% ఆయన మిస్ అయిపోతుంది. 100% ఆయన లేనిది లోటే. ఓకే, అదేలేండి. మీకు ఆయనకి దాదాపు 20 years బాండింగ్ కదా? 40 ఏళ్ళు. ఓకే. ఆయనలో ఉన్న రేర్ క్వాలిటీ చెప్పమంటే ఏం చెప్తారు సార్? ఒక దర్శకుడుగా, మీరు ఒక దర్శకుడిగా అంటే కూడా మనిషి ముందు మానవత్వం ఉన్న మనిషి అద్భుతం అన్నమాట. అంటే తన చుట్టూ ఇప్పుడు పిల్లల్ని కాపు కాస్తుందంట, ఇంట్లోకి రెక్కల లోపలికి పెట్టుకొని చేస్తూ ఉంటుంది. అట్లా తన చుట్టూ ఉన్న వాళ్ళని ఆయన కాపు కాసుకుంటాడు. ఓకే. కాసేవాడు. ఓకే. అది ఎవరిలోనూ లేదు ఆ క్వాలిటీ. తన దగ్గర ఉన్న వాళ్ళనే కాదు, తనకు తెలిసిన వాళ్ళందరినీ తను కాపు కాస్తాడు. ఓకే. అంటే చాలామంది దాసనారాయణ గారి శిష్యుల్లో పెద్ద డైరెక్టర్లు అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. నాకు తెలిసి ఏ డైరెక్టర్ దగ్గర పనిచేసిన, ఏ డైరెక్టర్ దగ్గర శిష్యులు అంతమంది సక్సెస్ అయిన వాళ్ళు లేరేమనిపిస్తుంది. ఒక రేలంగ్ నర్సాగా టైం అంత ఉంది, ఆయన సినిమాలు చేశాడు కాబట్టి ఎక్కువ మంది వచ్చారు. సో ఆయన దగ్గర ఉన్న వాళ్ళంతా పెద్ద డైరెక్టర్లు అయిపోయారు. చాలామంది 8 మంది పెద్ద డైరెక్టర్లు ఆయన శిష్యులు. అదే అంటే 150 సినిమాలు తీయగలిగారు అనే స్పాన్లో. అంటే ఈ రోజుల్లో అన్ని సినిమాలు చేయగలుగుతారు. 15 సినిమాలు చేస్తే ఆయన చేసిన టైంలో వీళ్ళు 15 సినిమాలు చేస్తే ఎక్కువ. ఓకే. 15 కాదు కానీ 20-25 సినిమాలు చేస్తారు. ఓకే. తెలుగు వన్